అన్న చెప్పండి అన్న, ఈ జూబ్లీస్ ఎన్నికలను ఎట్లా చూస్తారు? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? మీరు ప్రచారంలో భాగంగా మరి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు? ఫస్ట్ జై తెలంగాణ. ఇప్పుడు నడిచిన ఈ 2 సంవత్సరాలలోనే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అన్నది ప్రజలందరికీ బాగా తెలుసు. గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏమేమి చేసిరు అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎలక్షన్ గురించి చెప్పాలంటే ఇది నామమాత్రమే ఎలక్షను. ఈ సీటు ఎలాగో మాగంటి గోపీనాథ్ గారిదే ఇప్పుడు ప్రస్తుతం కూడా అయినది. దీంట్లో పెద్దగా తేడాగా చూడాల్సింది ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా ప్రచారం చేసుకొని ఏదో పైన చూపించడం మబ్బులు ఏదో లోపల మెరుపులు అలా కనబడుతుంది, కానీ లోపల మటుకు వాళ్ళకు కూడా చాలా భయంగానే ఉన్నది. ప్రస్తుతానికైతే ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్కు తప్ప వేరే వారికి ఓటు వేయాలని వాళ్ళ మధ్యలో లేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలతో పాటు నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది. ఇప్పుడు నిరుద్యోగుల ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉందా? వాళ్ళు కూడా మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ రాష్ట్ర సర్కార్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. అదే చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే వాళ్ళు ఏ విధంగానైనా గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం. ఇంతకుముందుకు ఎన్నో ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరిగినాయి, అప్పుడు కాలేదా ఇట్లాంటివన్నీ? ఇప్పుడు అవుతున్నాయి అంటే దీనికి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందన్నది. ఈ ప్రభుత్వం చేసిన 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి ఉందో వాళ్ళకే తెలవాలి. మరి మేము ఇది చేసినాం అది చేసినాం ఏది కూడా లేదు. ఫ్రీ బస్ తప్ప, కొట్టుకోవడం తప్ప, తిట్టుకోవడం తప్ప దాన్ని మించింది ఏది లేదు. సో ఏంటంటే బీఆర్ఎస్కి ఎంత లేదన్నా భారీ మెజారిటీతో గెలుస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా అంటున్నాడు ఎప్పుడు లేని అభివృద్ధి కూడా ఇక్కడ 22 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి 200 కోట్ల బడ్జెట్ కేవలం జూబ్లీస్ నియోజకవర్గానికి ఇవ్వడం అనేది జరిగింది. మాగాటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసిండని చెప్పేసి ఆమె వాళ్ళ సతీమణి ఓట్లు అడుగుతుంది. ఆ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు అడగాలి ఏం అభివృద్ధి చేసిండు అని చెప్పేసి అడిగి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది. ఏడుస్తే కాదు ఓట్లు వేసేది అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి అంటే ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కాదండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నారు. వేరే కాన్స్టిట్యున్సీ కూడా ఏది తక్కువ ఏది ఎక్కువ కాదన్నట్టు ఆయన చేసుకొని వచ్చినారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పేది, ప్రభుత్వం నవీన్ యాదవ్ గారు ఏదైతే చెప్తున్నారో అభివృద్ధి అని, వాళ్ళు ఉట్టి ఈ ముస్లిమ్స్ ఉన్న ఏరియాకి ఒకటి మైనారిటీ వాళ్ళకి ఏదైతే దాన్ని బొందలగడ్డ అంటారో సమాధులకి ఆ స్థలానికి వాళ్ళ ప్రభుత్వం కేటాయించిందే సరిగ్గా లేదు. వాళ్ళే ఒక స్థలము ప్రైవేట్ ల్యాండ్ది ఇచ్చినారు, ఒకటి ఏదో గొడవలో ఉన్న కేసు ల్యాండ్ ఇచ్చినారు. అంటే దీంతో అర్థమవుతుంది ముస్లింలకు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, ఏం చేస్తున్నారు అన్నది. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎలాగన్నా ఏమున్నది ఏం లేదు, వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో ఏం ల్యాండ్ ఉన్నాయో వాళ్ళకి తెలియదా? వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళకి చేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ ఏదో ఆర్భాటంగా ఏదో చేయాలా మేము చేస్తున్నాం అన్న ఉద్దేశంతో చెప్తున్నారు తప్ప ఏమీ లేదు ఇక్కడ. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు అనేక పరిచయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. అంటే 3 కమ్యూనిటీలకు సంబంధించి, అంటే ఇక్కడ ప్రధానంగా ముస్లింలు కూడా 1,00,000 చిల్లర ఓట్లు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. అన్ని కమ్యూనిటీలకు సంబంధించి నాకు పరిచయాలు ఉన్నాయి. నేను ఇక్కడనే లోకల్ కాబట్టి మా నాన్నకు కావచ్చు, నాకు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు చాలామందితో సంబంధాలు ఉంటాయి. వివిధ పార్టీలో ఉన్న నాయకులతోటి కూడా గెలిచేది 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న ఇప్పుడు ఓటర్ నాడిని మంచి వాళ్ళే తెలియదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము, మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏంటిది ప్రజలు గమనిస్తలేరా? ఇప్పుడు తెలంగాణలో మొత్తం డిస్టిక్లలో ఏదో ఇంతో అంతో కాంగ్రెస్కి వచ్చింది, కానీ హైదరాబాద్ మొత్తం వచ్చింది ఎవరికి? బీఆర్ఎస్కే కదా. బీఆర్ఎస్ ప్రజలు హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి ఓటేస్తే ఏం అభివృద్ధి అవుతుందని, ఏం చేస్తే మంచి జరుగుతున్నది సిటీ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు 9 సంవత్సరాలు ఒక మంచి బ్రహ్మాండమైన పరిపాలన చూసిర్రు, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చూసినారు. వాళ్ళు దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎవరు ఎన్ని చేసినా లాస్ట్కి గెలిచేది బీఆర్ఎస్. అంటే ఇక్కడ మీరు అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రము అన్ని జిల్లాలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసినప్పుడు ప్రజలు ఆ వైపు ఉన్నా కానీ కాంగ్రెస్ వైపు ఉన్న కేవలం హైదరాబాద్లో మాత్రమే ప్రజలు మమ్మల్ని బహిష్కరించారు, తిరస్కరించారు, మా ఓట్లు వేయలే.
సో ఇప్పుడు మాకు వచ్చిన అవకాశం జూబ్లీస్లో ఇక్కడి నుంచే జెండా ఎగరేస్తాం కాంగ్రెస్ జెండా అని చెప్పేసి ముఖ్యమంత్రి మాత్రం బాగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఒక ఇజ్జత్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న, జరిగింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రజలని ఒక అపోహ, వాళ్ళకి లేని అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మలేని, అంటే చెయ్యలేని ప్రభుత్వము ఎట్లా అంటే వాళ్ళు చెయ్యలేని హామీలు ఇచ్చేసి ఏదో గవర్నమెంట్ రావాలా ప్రజలను నమ్మించి మోసం చేసి వాళ్ళని ఈరోజు గవర్నమెంట్కి వచ్చారు. వాళ్ళు అదే జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ హైదరాబాద్ సిటీలో అంతా పిల్లలు అంతా ఎడ్యుకేటెడు, ఈ అభివృద్ధి జరిగింది వాళ్ళకి ఎంత అయ్యిందనేది అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పాపము వాళ్ళు పల్లెటూరులో ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి చేంజ్ అయితే బాగుండొచ్చేమో, ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని పథకాలు చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి పట్టం కట్టిరు తప్ప ఏమి లేదు. ఇప్పుడు ఆ ప్రజలకే అర్థమైపోయింది దీన్ని కేసీఆర్ తప్ప ఇంకోళ్ళు దిక్కులేరు. కేసీఆర్ అయితేనే మా తండ్రి లెక్క, మా కొడుకు లెక్క, మా అన్న లెక్క, మా బ్రదర్ లాగా అని ప్రతి ఒక్కరు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాము. మన ఇన్స్టాగ్రామ్లోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో సోషల్ మీడియాలో ఎంత బాధపడుతున్నారు ప్రజలు ఊర్లలో మనకు కనపడుతూనే ఉన్నది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్ళీ ఈసారి ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలతో, ఎన్ని అప్పుహలు తెచ్చి ఎన్ని చేద్దామనుకున్నా గెలిచేది మటుకు బీఆర్ఎస్. అంటే చివరిగా ఓటు చోరీలను ఎట్లా చూస్తారన్న? ఓట్లు లూటీ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? నిజమేనా, వాస్తవమే జరుగుతున్నదా? అంటే మీరుండే డివిజన్లో కావచ్చు, లేకుంటే మీ పక్క డివిజన్లో కావచ్చు, ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది అంటున్నారు ఓటింగ్ బాగా కూడా ఈసారి రిక్కింగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది, ఓటు రిక్కింగ్ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కొంతమంది. ఇది నిజమేనా? అనేది అక్షరాల నిజము. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు 40 గజాల స్థలం లేని ఇంట్లో 48 ఓట్లు, 48 44 ఓట్లు ఉన్నాయి. అంటే అది ఒక నమ్మశక్యంగా ఉందా? ఒక చిన్న ఇంట్లోనే 44 ఓట్లు అంటే ఆ ఇంట్లో జనాభా ఎంతమంది ఉండాలా? ఏంటది? ఈ ఓట్లు ఇవన్నీ ఆల్రెడీ చేసినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ తెచ్చి చాలా మటుకు చేశారు కాబట్టి ఇది మేము బాగా నమ్ముతున్నాం. ఇది కొద్ది వరకు ప్రభావం చూపిస్తుంది ఈ దొంగ ఓట్లది. థ్యాంక్ యూ.